Hey guys, how are you all? Welcome back to my channel, Life of Larry. ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ గ్రేట్. నన్ను చాలా మంది అడుగుతున్నారు ఎలా ఉన్నారని. ఐఎమ్ డూయింగ్ గుడ్. సో తమ్నైల్ చూసి ఉంటారు కదా. సో ఈరోజు ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్యూ ఎసెన్షియల్ థింగ్స్ ప్రెగ్నెన్సీలో మనకి యూస్ఫుల్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కోసం చెప్దాం అనుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, బట్ మామ్ టు బీ వాళ్ళకి అండ్ ఆల్రెడీ థర్డ్ మంత్లో ఫోర్త్ మంత్లో ఉన్న వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నాకు మోస్ట్గా అంటే చాలా ఎక్కువ యూజ్ అయిన వాటి గురించే చెప్తున్నాను. బికాజ్ ఇవి నేను పెద్దగా నాకు అసలు ఐడియా లేదు వీటి కోసం. నేను ఎవరో రిఫరెన్సెస్ చూసి అవి చూసి నేను తెలుసుకున్నవే అనమాట. బట్ చాలా వరకు యూస్ఫుల్ అవుతాయి, అందుకనే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఎస్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి వాటర్ బాటిల్స్ అనమాట. సో బేసిక్గా ఫస్ట్ నేను కన్సీవ్ అయినప్పుడు అనుకున్నాను అనమాట, ఒకటే బాటిల్ 9 months క్యారీ చేద్దామని చెప్పి. బట్ అవన్నీ కుదరవు, మనం పడేస్తూ ఉంటాం, విరిగిపోతూ ఉంటాం కనుక. సో వాటర్ బాటిల్ ఈజ్ మస్ట్. వాటర్ బాటిల్ కోసం ఎందుకు ఎంత ఇంపార్టెంట్గా చెప్తుంది అని మీరు అనుకోవచ్చు, బట్ వాటర్ బాటిల్ ఈజ్ వెరీ నెససరీ. జనరల్గా ఏంటి అంటే నా వరకు వస్తే నేను చాలా తక్కువ వాటర్ తాగేదాన్ని. హార్డ్లీ 1 liter తాగితే ఎక్కువేమో, అది కూడా నేను తాగేదాన్ని కాదు ప్రెగ్నెన్సీ ముందు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా అట్లీస్ట్ ఫస్ట్ 6-7 months అయితే 2 to 3 liters మినిమం తాగాలి. థర్డ్ ట్రైమిస్టర్లో ఇంకా ఎక్కువ తాగాలి, ఎందుకంటే మన అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు తగ్గకుండా చూసుకోవాలంటారు. బట్ నా వరకు వస్తే ఐ ట్రైడ్ మై బెస్ట్. చాలా వరకు వాటర్ రోజుకి అట్లీస్ట్ ఒక 2 to 3 liters తీసుకుంటున్నాను, ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. సో దానికి నేనేం పెట్టుకున్నా అంటే ఒక బాటిల్ 2 bottles పెట్టుకుంటాను. ఒకటి ఫినిష్ అయిపోయాక ఇంకొకటి, లేదా ఒకవేళ ఒకటే బాటిల్ అయితే 3 times అయినా మినిమం ఫిల్ చేసుకోవాలని కౌంట్ నేను పెట్టుకుంటాను. సో వాటర్ బాటిల్ మీకు సెపరేట్గా ఉంటే మీకే కౌంట్ తెలుస్తుంది ఎంత తాగుతున్నాం ఏంటి అనేది. అండ్ మా ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఈ వాటర్ బాటిల్లో తాగకు అంటే తాగుతూనే ఉంటాడు. నాకు లెక్క తెలియదు అన్నా, లేదు నేను ఇందులోనే తాగుతాను అని చెప్పి అంటాడు. సో అలా చేసుకోవద్దు మీరు, లెక్కగా ఖచ్చితంగా వాటర్ తీసుకోండి. ఇది ఫస్ట్ థింగ్ అనమాట. సెకండ్ వచ్చి, దిస్ ఈజ్ వెరీ క్యూట్ బుక్. నాకు నా కో సిస్టర్ గిఫ్ట్ చేసింది. ప్రెగ్నెంట్ అండ్ ఇంకా చెప్పి జస్ట్ ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పగానే వెంటనే ఆర్డర్ చేసేసింది. సో దిస్ ఇస్ లిటిల్ మెమరీస్ బుక్ అండ్ లిటిల్ మిరకల్ బుక్. సో దీంతో పాటు మనకి స్మాల్ స్టిక్కర్స్ కూడా వస్తాయి. అండ్ దిస్ ఇస్ రియలీ క్యూట్. వాడితే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ 4 months అస్సలు మిస్ చేయకుండా వాడాను. దాని తర్వాత ఇంకా రాయడం లేదు, సో రాయలేదు. బట్ ఇట్స్ రియలీ గుడ్, ఎందుకంటే ఇందులో చాలా ఇలాంటి మార్కెట్లో నాకు తెలిసి అమెజాన్లో మీకు చాలా ఉంటాయి, దొరుకుతాయి డిఫరెంట్. సో ఎందుకు స్పెషల్ అంటే లైక్ చాలా థింగ్స్ ఉంటాయి దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ చాలా మందికి వీక్స్ క్యాలిక్యులేషన్ కన్ఫ్యూజ్ ఉంటుంది, నాకైతే పిచ్చ కన్ఫ్యూజన్. సో ఆ వీక్స్ క్యాలిక్యులేషన్కి నెక్స్ట్ వీక్స్ క్యాలిక్యులేషన్కి మనకి ఇలా ఉంటుంది అనమాట. సో మనం ఏ వీక్లో ఉన్నాం అనేది ఇక్కడ రాసుకుంటే మనకి ఈజీగా ఐడియా వచ్చేస్తుంది ఎప్పటికీ డ్యూ డేట్ అని ఏంటి అని. సో ఏ రోజుకి ఆ రోజు ఇట్లా రాసుకోవచ్చు, మన ఏ వీక్ ఆ వీక్. మన తర్వాత మనం బేబీకి చూపిస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత ఆల్మోస్ట్ 5th month నుంచి పెద్దగా రాయలా. సో ఇందులో అన్ని క్యూట్ థింగ్స్ ఉంటాయన్నమాట. సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎవ్రీ వీక్కి బేబీ సైజ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు అనమాట. దాట్ ఈస్ ఆల్సో రియలీ క్యూట్. చాలా బాగా నచ్చింది నాకైతే ఇది. అండ్ లాస్ట్లో వచ్చేసరికి యూనో ఫాదర్కి ఉంటుంది, హౌ వెల్ డూ యూ నో మామీ టు బీ అని చెప్పి. సో ఇది నేను మా ఆయన చేతి ఫిల్ చేయించాను అనమాట. ఇలా క్యూట్ థింగ్స్ ఉంటాయి అనమాట. దాని తర్వాత చెక్ లిస్ట్ అని, నెక్స్ట్ హాస్పిటల్ బ్యాగ్ చెక్ లిస్ట్ అని, లేకపోతే కొన్ని క్వశ్చన్స్ అని. సో దిస్ ఇస్ రియలీ క్యూట్ అనమాట. అంటే మన ప్రెగ్నెన్సీ జర్నీని ఎంత బాగా మనం గుర్తుంచుకుంటాము అనే దానికి ఒక క్యూట్ మెమరీ బుక్ అనమాట. సో ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. సో మీ జస్ట్ ప్రెగ్నెన్సీ డైరీ అని మీరు టైప్ చేసినా దొరుకుతుంది అనుకుంటా. సో ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. యూల్ ఎంజాయ్ ఇట్ వైల్ రైటింగ్ ఆల్సో. అది. సో నెక్స్ట్ వచ్చి అఫ్ కోర్స్ అందరి దగ్గర ఉంటుంది హ్యాండ్ బ్యాగ్. నేను ఇది ఎందుకంటే ఏమో తెలియదు, ఫస్ట్ రోజు ఇది తీసుకెళ్ళా హాస్పిటల్కి, ఇంకా అంతా బాగానే ఉంది కదా అని చెప్పి అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నా. సో ఇలాంటి పెద్ద బ్యాగ్స్ అంటే మనకి కొంచెం కంఫర్ట్ ఉంటుంది వేసుకోవడానికి.
మనం ఒకవేళ మొయ్యలేకపోతే హస్బెండ్స్ అయినా వాళ్ళు పట్టుకోవడానికి బాగుంటుంది. నేను టామీ హిల్ ఫిగర్ మింత్రా నుంచి తీసుకున్నాను అనుకుంటా. సో బేసిక్గా మనకి ఏంటంటే ఫైల్స్ ఇవన్నీ కొంచెం పెద్దగానే ఉంటాయి కదా ఇట్లంతా. సో ఫైల్స్ పెట్టుకోవడానికి, వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి, అన్నీ పెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కనుక ఇది ఇలాంటి బ్యాగ్ తీసుకున్నా. సో ఇదే కంటిన్యూ చేస్తాను. అంటే ప్రెగ్నెన్సీ కోసం తీసుకోవాలా, బట్ నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్స్లో ఫస్ట్ రోజు ఎందుకో ఇది తీసుకెళ్ళా. బేసిక్గా నాకు బ్లాక్ సెంటిమెంట్, బట్ స్టిల్ ఫస్ట్ రోజు ఇది తీసుకెళ్ళా కదా అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తున్నా. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రఘువే పట్టుకుంటాడు, నేను చాలా రేర్. సో ఇలాంటి ఒక లైట్ వెయిట్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే చాలా బెటర్. అండ్ యా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడిసిన్స్ కవర్లోనో లేకపోతే అక్కడ ఇక్కడ అలా పెట్టుకోవడం కన్నా, బికాస్ చాలా మెడిసిన్స్ ఉంటాయి కదా మనకి. సో నేను ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాను అనమాట మెడిసిన్స్ అన్ని. లేదా ఏదైనా ఒక పౌచ్లోనో లేకపోతే ఏదైనా ఒక కంటైనర్లోనో మెడిసిన్స్ అన్ని ఒక బాక్స్లో ఇలా పెట్టుకుంటే మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఒక ఐడియా ఉంటుంది ఎప్పుడు ఏ మెడిసిన్ వేసుకోవాలి అనేది అనమాట. సో మెడిసిన్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది వర్కింగ్ మామ్స్ ఉంటారు కదా. సో వర్కింగ్ మామ్స్కి అలానే ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను. నాట్ జస్ట్ వర్కింగ్ మామ్స్, బేసిక్గా మనం ఇది ఫస్ట్ చూపిస్తా. ఇది మనకి ఇంకా ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఇలా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్తా. బేసిక్గా ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనకి వర్క్ చేసుకోవడానికి వెనకాతలు ఇలా పెట్టుకుంటే హ్యాపీగా మనకి స్ట్రెస్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. ఇది పెట్టుకొని రిలాక్స్ అవ్వచ్చు. అదే కాకుండా చాలా మందికి కాళ్ళు స్వెల్లింగ్ వచ్చేస్తాయి ప్రెగ్నెన్సీలో. సో నాకైతే ఫస్ట్ 5 monthsలో ఫుల్ స్వెల్లింగ్ వచ్చింది, దాని తర్వాత చాలా బెటర్. సో అందుకని ఇది నేను రివర్స్ చేసేసి కాళ్ళ దగ్గర పెట్టుకుంటే చాలా హైట్లో ఉంటాం కనుక బేసిక్గా కాళ్ళు ఎత్తులో పెట్టుకోవాలంటారు కదా. సో మనం పిల్లోస్ ఇవన్నీ అంటే ఒక పిల్లోకి ఎత్తు సరిపోదు మనకి, కొంచెం అవి కాటన్తో ఉంటాయి కనుక, లేకపోతే ప్రెస్ అయిపోతాయి. సో ఇదేంటంటే చాలా బాగా యూజ్ అయింది. ఇలా ఇంక్లైన్ పొజిషన్లో కాలు పెట్టుకోవడం వల్ల నాకు స్వెల్లింగ్ చాలా వరకు తగ్గింది. కాలు స్వెల్లింగ్ అంటే గుర్తొచ్చింది. సో బేసిక్గా కాళ్ళు ప్రెగ్నెన్సీలో కాలు స్వెల్ అయిన వాళ్ళు ఏంటంటే బార్లీ ఉంటుంది కదా మనకి, బార్లీ తాగితే స్వెల్లింగ్ చాలా వరకు తగ్గుతుందంట. నాకు బార్లీ ఇష్టం ఉండదు, సో నేను వాడలేదు. బట్ ఇది అలా యూస్ఫుల్ అయింది నాకు చాలా బాగా. అండ్ ఇది నేను అమెజాన్లో తీసుకున్న వేక్ ఫిట్ కంపెనీ అంట. సో వేక్ ఫిట్ బ్రాండ్ ఇది. సో నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. అండ్ కాళ్ళ కింద పెట్టుకోవడానికి, వెనక చారబడ్డానికి, మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు, ఎప్పుడు ఇది ఇక్కడే ఉంటుంది. మీకు చూపించాలని ఈరోజు పిల్లో పెట్టుకున్నా. సో బేసిక్గా మనకు ఒక ఇలాంటి పిల్లోస్, చిన్న పిల్లోస్, ఈవెన్ కార్లో ట్రావెల్ చేస్తున్నా సరే పిల్లోస్ ఏదో ఒకటి బ్యాక్ పెయిన్ రాకుండా క్యారీ చేసుకోవడం చాలా బెటర్. సో ఇది అందుకని చాలా యూస్ఫుల్ అయింది. ఐ థింక్ ఇట్స్ వాషబుల్ ఆల్సో. దీనికి మనకి ఇలా ఇదిగో ఫోమ్ అనుకుంటా, ఇదంతా ఫోమ్ మ్యాట్రెస్. మనం ఇది తీసేసి వాష్ కూడా చేసుకోవచ్చు, బట్ నేనైతే చేయలేదు ఇప్పటిదాకా. సో వర్క్ చేసుకునేటప్పుడు చాలా యూస్ఫుల్ అయింది నాకైతే. వర్కింగ్ వాళ్ళందరికీ, ఎవరైనా యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకోవాలి వర్కింగ్ వాళ్ళందరికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా మీరు అవునవును, మా ఆయనకి రీల్స్ చూసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి మీరు కూడా. ఐ థింక్ అమెజాన్లో దొరికేస్తుంది మీకు. ఈ మధ్య ఇప్పుడు వీటి మీద చాలా ప్రమోషన్స్ కూడా నేను చూస్తా. నాట్ వేక్ ఫిట్ బ్రాండ్, మిగతా బ్రాండ్స్ ఏవో, బట్ యా దిస్ ఇస్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ నెక్స్ట్ ఇదన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటే చాలా మంది వాడతారు, బట్ నేను ప్రెగ్నెన్సీలో ఎందుకు యూజ్ అవుతుందని చెప్తున్నా అంటే, బేసిక్గా కంప్యూటర్ టేబుల్, చైర్ ఇవన్నీ ఏంటి అంటే అంత కంఫర్ట్ ఉండవు ప్రెగ్నెన్సీ టైంలో అలా ఒకటే పొజిషన్లో కూర్చోడానికి. అండ్ ఇలాంటిది అనుకోండి, మనం బెడ్ మీద కూర్చొని వెనక అది పెట్టుకొని ఇక్కడ దీని మీద ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు, ఫుడ్ తినచ్చు. నేను వర్క్ అని ఎక్కువ తిన్నాను దీని మీద. సో ఇక్కడ దీనికి ఇలా ఇచ్చాడు, దొరికేస్తాయి ఇవి, రోడ్ మీద దొరుకుతాయి, అన్ని దగ్గరలో దొరుకుతాయి, అమెజాన్ ఆన్లైన్లో కూడా. సో ఈ కంప్యూటర్ టేబుల్ కూడా నాకు చాలా బాగా యూజ్ఫుల్ అయింది. ఈవెన్ నేను రఘు యూనో ఆడుకోవడానికి వాటికి కూడా ఇది బాగా యూజ్ అయింది అనమాట. సో నా బెడ్ పక్కనే పెట్టుకుంటా, అస్సలు కదలకుండా ల్యాప్టాప్ ఇవన్నీ నా చుట్టుపక్కలే పెట్టుకొని లేచి లాగిన్ అయ్యేటట్టు చూసుకుంటా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట. ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేసా. ఫస్ట్ జస్ట్ తెలిసిన వెంటనే అరే ప్రెగ్నెన్సీ పిల్లో అందరూ ఆర్డర్ చేస్తున్నారు, నేను కూడా చేసేస్తాను అని చెప్పి ఫస్ట్ మంత్లో ఒకటి ఆర్డర్ చేశా. అదేదో రెగ్జాన్ క్లాత్లో వచ్చింది. ఒక్కరోజు పెట్టుకోగా నాకు ఊపిరి ఆడలే నైట్ అంతా. సో అది రిటర్న్ చేసేసా. సో ఫస్ట్ ఆల్మోస్ట్ 5 months మీకు దీంతో యూజ్ ఉంటుంది.
బట్ 6th మంత్ కొంచెం బెల్లీ స్టమక్ పెరిగే కొద్దీ ఎంత యూస్ఫుల్ అంటే ఇందులో రకరకాల షేప్స్ ఉంటాయి, యూ షేప్, సి షేప్ ఇలా. బట్ నేను యూ షేప్ తీసుకున్నా, ఫస్ట్ తీసుకున్నది సి షేప్ అనమాట. నాకు అది ఎందుకు అసలు ఎలా వాడాలో కూడా అర్థం కాల, చాలా వీడియోలు చూసా, నాకు కంఫర్ట్ అనిపించలేదు. బట్ ఈ యూ షేప్ది చాలా బాగుంది. బేసిక్గా ఎందుకు బాగా యూజ్ అవుతుందో తెలుసా, మన వరకు వదిలేస్తే మా ఆయన రాత్రిపూట నా మీద టక్కని కాళ్ళతోటో చేతులతోటో పొట్ట మీద కొట్టకుండా ఉండడానికి ఇది రియలీ హెల్ప్ఫుల్ అనమాట ఈ ప్రెగ్నెన్సీ పిల్ల. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడైనా ఉక్క పెడుతుందనో ఇది వద్దు అన్నా సరే, తల్లి నువ్వు పెట్టుకో, అది నువ్వు పెట్టుకుంటేనే నేను నిన్ను కొట్టకుండా ఉంటా అంటాడు. సో అందుకని ఇది చాలా యూస్ఫుల్ ఈ ప్రెగ్నెన్సీ పిల్లో. ఇది వాషబులే, నాకు తెలిసి ఇది కూడా వెయిట్ ఫిట్టే అనుకుంటా, అదే తగలకుండా. సో ఇది కూడా నాకు తెలిసి లోపల కాటన్ ఇచ్చాడు, ఇలా వేరే దాంట్లో జిప్ ఇచ్చాడు, వాషబుల్ అనమాట. ఎక్స్ట్రా కాటన్ కూడా అది ఇచ్చాడు, గుర్తుంది నాకు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఎందుకంటే మనం బెల్లీ వెయిట్ పెరిగే కొద్దీ మనం ఎటు పడుకోలేము. ఇప్పుడైతే అసలు నేను ఎటు పడుకోలేకపోతున్నా, ఎటువైపు పడుకున్నా సరే నిద్ర పట్టట్లేదు రాత్రిపూట. సో ఇది ఉంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. వెనక్కి ఇటువైపు ఇలా పెట్టుకుంటాం కదా, ఒక సైడ్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, ఒక సైడ్ ఫ్రంట్కి సపోర్ట్ ఉండడం వల్ల ఇదైతే ప్రెగ్నెన్సీ పిల్లో చాలా యూస్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ ఇలానే వేరేలా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని. వెనక్కి ఏదైనా కూర్చోవాలన్నా, వర్క్ చేసుకోవాలన్నా అప్పుడప్పుడు ఇలా కూర్చొని ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ పిల్లో చాలా హెల్ప్ అవుతుంది, బట్ నాట్ ఇన్ ద ఎర్లీ మంత్స్. లైక్ ఎలా చెప్పాలి, మనకి బెల్లి పెరిగాక 6th 7th మంత్ నుంచి అయితే థర్డ్ ట్రైమిస్టర్, బేసిక్గా థర్డ్ ట్రైమిస్టర్లో వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ ఏమైనా ఉంది అంటే అది ఈ ప్రెగ్నెన్సీ పిల్లో అనమాట. బేసిక్గా మనకన్నా మన హస్బెండ్స్ ఎక్కువ వాడుతుంటారు అనమాట దాన్ని. నేను డే టైంలో పడుకోకపోతే మా ఆయన పడుకుంటుంటాడు దానిలో. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బుక్ రీడింగ్ అంటే చాలా మందికి మరి అలవాటు ఉందో లేదో నాకు తెలీదు. బట్ నేను ఒకప్పుడు ఉండేది నాకు బాగా, డిగ్రీలో ఉన్నప్పుడు. బట్ తర్వాత ఒక 2 pages చదివిన నిద్ర వచ్చేసేది. నేను ఒక బుక్ చదివా, గర్భ సంస్కార్ అని చెప్పి, అది చాలా బాగుంది. అక్కడ ఉంది, ఇప్పుడు వెతకలేదు. సో గర్భ సంస్కార్, ఆ బుక్ బాగుంది. అండ్ బేసిక్గా చెప్తారు కదా, థర్డ్ ట్రైమిస్టర్ 7th 8th మంత్ వచ్చేటప్పటికి మనం ఏం మాట్లాడితే బేబీ వింటది అది అని. సో నాకు చిన్నప్పటి నుంచి మా తాతగారు, అమ్మమ్మ ఈ కథలన్నీ చెప్పి పెంచారు. సో నాకు బాగా ఇష్టం స్టోరీస్ అన్ని. సో అందుకని ఇప్పుడు ప్రెసెంట్ నేను చదువుతున్న బుక్ వచ్చి రామకథ రసవాహిని అని స్వామి సత్సాయిబాబా రాశారు ఈ బుక్ అనమాట. సో ఇది నేను చదువుతున్నా ప్రెసెంట్. ఇలా భగవద్గీత శ్లోకాలు కానీ ఏదో ఒకటి గుడ్ థింగ్స్, మ్యూజిక్ ఇలాంటివి మీరు వినిపిస్తూ ఉంటే బేబీ కొంచెం యాక్టివ్ ఉంటారు బేసిక్గా పొట్టలో. ఏమాత్రం నాకు కొంచెం బేబీ కిక్స్ నాకు తెలియలేదు, 1 hour అయింది అంటే నేను హనుమాన్ చాలీస్ పెడతా, లేకపోతే ఏదైనా మంచి. నేనైతే ఈ మొత్తం హోల్ జర్నీలో విన్న ఎక్కువ పాట 35 మూవీలో సాంగ్, నీలి మేఘంలో. సో ఆ పాట పెట్టిన. సో మ్యూజిక్ ఆర్ బుక్ రీడింగ్ కొంచెం మీకు రిలాక్సింగ్గా ఉంటుంది. నేను ఇన్ఫ్యాక్ట్ మనం బయటకి చదివితే అలసిపోతాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా నాకు బ్రెత్లెస్నెస్ వస్తుంది కదా. సో బుక్ చదివేటప్పుడు కూడా అంతే అలానే ఉంటుంది. సో నేను కష్టపడి రఘు చేతి చదివిస్తూ ఉంటాను అనమాట. ఇంగ్లీష్ ఇస్ ఫైన్, తెలుగులో చదవమంటే మా ఆయన చుక్కలు చూస్తాడు. అసలు తెలుగు అంత ప్రాపర్గా చదవలేడు కనుక ఐ ఓన్లీ ట్రై. రోజుకు ఒక 2 pages అలాగా. లేదు నా వల్ల కావట్లేదు అంటే రఘు చేత చదివించి వినిపిస్తూ ఉంటా బేబీకి. సో బుక్ రీడింగ్ చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ పెద్ద బాల శిక్ష ఇలాంటివి చదివితే ఇంకా బాగుంటుంది. నేను ఆర్డర్ పెడదాం అనుకున్నా, అవ్వట్లా. చూస్తే అట్లీస్ట్ లాస్ట్ 5 నేను మర్చిపోతున్నా. అలా చెప్పే బదులు నువ్వు ఆర్డర్ చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పా 5th month లో చెప్పా నాకు పెద్ద బాల శిక్ష కావాలి అదనమాట. అండ్ చాలా మంది అడుగుతున్నారు స్ట్రెచ్ మార్క్స్ కోసం. ఒక్కొక్కరి బాడీ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది. సో అందరికీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి అనేది గ్యారంటీ లేదు. వచ్చిన వాళ్ళకి అలా ఉండిపోతాయి అని కూడా గ్యారంటీ లేదు. బేసిక్గా స్టమక్ బాడీ అంతా స్ట్రెచ్ అవుతుంది కనుక చాలా మందికి వస్తుంది. బట్ ప్రెసెంట్ నాకైతే స్ట్రెచ్ మార్క్స్ రాలేదు. అండ్ ఆ స్ట్రెచ్ మార్క్స్ కోసం అవాయిడ్ చేయడానికి చాలా మార్కెట్లో చాలా లోషన్స్ అని, చాలా క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఐ ప్రిఫర్, అంటే ఇట్స్ సంథింగ్ మన బాడీ మీద అయ్యే స్కార్స్ కదా, ఐ అగ్రీ. బట్ మనకు చాలా కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కనిపిస్తుంది అదంతా. బట్ ఐ డోంట్ థింక్ సో, అదంతా నెసెసరీ కాదు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆర్ బాడీ అండ్ ఇట్స్ ఆర్ బేబీ. సో ఐ ఫీల్ అది స్ట్రెచ్ మార్క్స్ అనేది ఏదో పెద్ద ఇదేం కాదు. ఇట్స్ ఓకే, అందరికీ వస్తాయి. దానికోసం మీరు ఏవో క్రీమ్స్ వాడి దాని తర్వాత అవి పని చేయక దానివల్ల ఇంకేమైనా ఇలాంటివి ఏం చేసుకోవద్దు. అది నా సజెషన్. బట్
మీకు ష్యూర్గా నమ్మకం ఉంది ఈ క్రీమ్ వాడితే స్ట్రెచ్ మార్క్స్ రావు అంటే యూ కెన్ యూజ్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ నా వరకు అయితే నేనేం తీసుకోలేదు స్ట్రెచ్ మార్క్స్ కోసం. ఆయిల్స్ అని చాలా ఉంటాయి మార్కెట్లో, బట్ మేక్ షూర్ బిఫోర్ యూ యూజ్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో కదా అండ్ ఏది పడితే అది మనం యూజ్ చేయలేము కనుక. సో జాగ్రత్తగా యూజ్ తీసుకోండి. మహా అయితే ఒక ఇచ్చింగ్ ఉంటుంది బేసిక్గా మనకి కాళ్ళు చేతులు, ఆ కాళ్ళు అయితే దారుణంగా తయారయ్యాయి. సో ఆ ఇచ్చింగ్ తగ్గడానికి నేను మహా యూజ్ చేశాను అంటే జనరల్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. నేనైతే బయోడర్మా మాయిశ్చరైజర్ వాడితే ఎక్కడెక్కడ ఉంటుంది అది. సో మొహంకి అదే లైట్గా పూస్తాను. ఆరెల్స్ నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె పూసేదాన్ని అనమాట. నాకు తెలిసిన అమ్మాయికి విపరీతమైన ఇచ్చింగ్ ఉండేది. సో తనకి ఇంకా వేపాకులు లిటరలీ చాలా, కొంతమందికి అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇచ్చింగ్ ఉంటుందంట. సో అప్పుడు వాళ్ళు ఇంకేవో ట్రై చేశారు. బట్ మెడికేషన్ మనం మీద పడితే వాళ్ళేం కనుక ఇచ్చింగ్ వచ్చినప్పుడు కొంచెం ఆయిల్ ఆర్ మాయిశ్చరైజర్ రాసుకొని దానికి అప్ చేసుకునేదాన్ని. బట్ యాజ్ ఆఫ్ నో నాకైతే స్ట్రెచ్ మార్క్స్ లేవు కనుక నేను వాడలేదు. ఫ్యూచర్లో వచ్చినా సరే నేను వాటి కోసం అయితే వాడను అని ఫిక్స్ అయ్యాను అనమాట. బట్ పింపుల్స్ వచ్చాయి నాకు బాగా, ఇవంతా మొత్తం వచ్చేసి ఇదంతా బ్లాక్ అయిపోయింది నాకు ఇప్పుడు కూడా. నేనేం వాడట్లేదు, ఇట్స్ ఓకే. మళ్ళీ నేను విన్నదాని ప్రకారం ఆఫ్టర్ డెలివరీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తామని చెప్పి అదనమాట. సో నాకు తెలిసినంత వరకు ఇవైతే నేను చెప్పాను, నేను వాడే నా చుట్టుపక్కల ఉండే ఎసెన్షియల్ థింగ్స్ అనమాట. మీరు కూడా అండ్ ఒక పిల్లో ఎప్పుడు చూసినా ఒక బ్యాక్కి సపోర్ట్గా క్యారీ చేయండి, దట్ విల్ బి బెటర్. బ్యాక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఎస్ అంతే, ఇవే నేను వాడినవి అనమాట. సో నిన్నైతే స్ట్రా వేసుకొని బ్లడ్ని ఇట్లా తాగుతా ఉంటాను అనమాట. అది వేరు, హస్బెండ్స్ని మనం వాడుకుంటారు, మన బర్త్ రైట్. సో ఎస్, చూసారు కదా వీడియో. ఇంకేమైనా నేను మర్చిపోతే నాకు కమెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇవన్నమాట యూజ్ అవుతాయని చెప్పాను. మీకు ఏమైనా వీటి లింక్స్ ఏమైనా కావాలి అంటే యూ కెన్, ఐ ట్రై యాడింగ్ నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను. బట్ ఒకవేళ మీకు స్పెసిఫిక్గా కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐ ట్రై గివింగ్ యూ ద లింక్స్ అనమాట. Okay guys, keep watching. Please do subscribe to my channel, Life of Larry. Next video lo mali kaluddam. Tata, bye bye, take care.